అర్ధరాత్రి నిర్మానుష్యమైన రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న ఓ అమ్మాయి. అప్పుడే చీకట్లో ఒక అబ్బాయిని ఢీకొట్టింది. ఆ అబ్బాయి నోటినుంచి వచ్చిన ఒక్క మాటతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అనన్య. కాని అసలు ప్రశ్న ఏంటంటే అతనికి ఆమె పేరు ఎలా తెలుసు? ఇదే మన కథ. విజయనగరం దగ్గరలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అనన్య వయస్సు 25 సంవత్సరాలు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒకసారి కుటుంబ కారణాల వల్ల అనన్య 10 రోజులు సెలవు పెట్టింది. సెలవుల తర్వాత ఆఫీస్కి తిరిగి వెళ్లిన మొదటి రోజే పెండింగ్ వర్క్ మొత్తం ఆమె మీద పడింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయినా పని పూర్తి చేయాలని అనన్య అక్కడే కూర్చొని పనిచేస్తూ ఉంది. చివరికి రాత్రి చాలా ఆలస్యమైంది. అప్పుడే వాచ్మన్ వచ్చి, అమ్మా అనన్య, చాలా రాత్రి అయింది. ఇంకా ఎంత పని ఉన్నా రేపు చేసుకో. ఒంటరిగా ఇంత రాత్రి వెళ్లడం మంచిది కాదు అన్నాడు. అనన్య కూడా అతని మాటలో నిజం ఉందని అనుకుంది. అవును బాబాయ్, రేపు కాస్త ముందే వచ్చి పూర్తి చేసుకుంటాను అని చెప్పి తన స్కూటీ తీసుకుని బయలుదేరింది. చుట్టూ చిమ్మచీకటి. రోడ్డు మీద జనాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అనన్య కొంచెం వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా స్కూటీ టైర్ పంచర్ అయింది. ఆమె వెంటనే స్కూటీ ఆపి కిందికి చూసింది. టైర్ పూర్తిగా గాలి లేకుండా ఉంది. అనన్యకు భయం మొదలైంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఫోన్ తీసుకుంది. కాని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అన్నీ ఒకేసారి తనకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు అనిపించింది. చాలాసేపు ఎవరైనా అటువైపు వస్తారేమో అని ఎదురుచూసింది. కాని రోడ్డంతా ఖాళీ. ఇంటికి చాలా దూరం. దగ్గర్లో బస్ స్టాప్ కూడా లేదు. చివరికి తన స్కూటీని పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సురక్షితంగా పెట్టి ఉదయం వచ్చి తీసుకుందాం అని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని చీకట్లో నడుచుకుంటూ బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ధాబ్ అనన్య ఎవరో వ్యక్తిని ఢీకొట్టి కింద పడిపోయింది. చీకట్లో ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసి ఆమె ఒక్కసారిగా భయపడింది. అనన్య వెంటనే లేచి సారీ అని కూడా చెప్పకుండా అక్కడినుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. అప్పుడే ఆ అబ్బాయి, హలో మేడం, కనీసం సారీ చెప్పి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. అనన్య వెనక్కి తిరిగి, అయ్యో సారీ అండి, చీకట్లో కనిపించలేదు అని చెప్పి మళ్లీ నడవడం మొదలుపెట్టింది. అప్పుడే ఆ అబ్బాయి నవ్వుతూ, పర్లేదు అనన్య అన్నాడు. ఆ ఒక్క మాటతో అనన్య అడుగులు ఆగిపోయాయి. ఆమె వెంటనే వెనక్కి తిరిగి, నా పేరు నీకు ఎలా తెలుసు అని అడిగింది. ఆ అబ్బాయి మాత్రం చిరునవ్వు నవ్వుతూ, అది ఇప్పుడే చెప్పకూడదు అన్నాడు. అనన్యకు అతను ఎవరో అర్థం కాలేదు. అతను మళ్ళీ, ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తున్నావు, కావాలంటే నేను నీకు తోడుగా వస్తాను అన్నాడు. అనన్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అతన్ని గమనిస్తూ నడవసాగింది. అప్పుడే ఆ అబ్బాయి ఓ చిన్న కవిత చెప్పాడు. ఆ కవిత విన్న వెంటనే అనన్య ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమెకు ఏదో గుర్తొచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో తనకు ఇలాంటి కవితలు చెప్పే ఒక అబ్బాయి ఉండేవాడు. అనన్య జాగ్రత్తగా అతని ముఖం చూసి, నువ్వు ఆరవ్ కదా అని అడిగింది. అతను నవ్వుతూ, ఇంతకాలం తర్వాత కూడా గుర్తుపట్టావంటే సంతోషమే అన్నాడు. అనన్య ఆశ్చర్యపోయింది. అరవ్, నువ్వేనా? చిన్నప్పుడు నువ్వు రాసే కవితలతో స్కూల్లో ఎంత ఫేమస్ అయ్యేవాడివో గుర్తుందా అని అడిగింది. అరవ్ నవ్వుతూ, సరే అవన్నీ వదిలేయ్. ఇంత రాత్రి ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు? భయం లేదా అన్నాడు. అనన్య నవ్వుతూ, భయం లేదని అనుకుంటున్నావా? భయంతోనే పరిగెత్తి వచ్చి నిన్ను ఢీకొట్టాను అంది. అరవ్ కూడా నవ్వాడు. అనన్య, మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అరవ్, మన ఫ్రెండ్ రాహుల్ పెళ్లి రేపు కదా, దానికోసం వచ్చాను. మధ్యలో నా బైక్ ఆగిపోయింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు దర్శనమిచ్చావు అన్నాడు. అనన్య నవ్వుతూ, అబ్బా, నీ డైలాగులు మాత్రం ఇంకా మారలేదు అంది. ఇద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అనన్యకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆరవ్, చిన్నప్పుడు నాకే ఇన్ని కవితలు రాసేవాడివి, లేక అందరికీ రాసేవాడివా అని అడిగింది. ఆరవ్ ఆమె వైపు చూసి, నువ్వు ఇంటికి చేరేలోపు నువ్వే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. అనన్య నవ్వుతూ, నువ్వు చిన్నప్పటినుంచి ఇలాగే మాట్లాడేవాడివి అంది. ఆరవ్ మాత్రం మనసులో, నేను ఇన్ని సంవత్సరాలు నీ గురించే ఆలోచించానని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆరవ్ అడిగాడు, నేను నీతో ఇలా సరదాగా మాట్లాడితే నీకు కోపం రాదా? అనన్య నవ్వుతూ, నువ్వు నాకు ఎప్పుడూ తింగరోడిలానే అనిపిస్తావు, అందుకే నీ మాటలను సీరియస్గా తీసుకోను అంది. ఆరవ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది గమనించిన అనన్య, ఏంటి, ఫీలయ్యావా
సరదాగా అన్నాను. నిజం చెప్పాలంటే నువ్వు ఇలా మాట్లాడటం నాకు ఇష్టమే అంది. ఆ మాట ఆరవ్కి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇద్దరూ నడుస్తూ ఉండగా అనన్యకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. అరే, నీ దగ్గర ఫోనుంది కదా, ఎవరికైనా ఫోన్ చేసి నన్ను ఇంటికి పంపించొచ్చు కదా అంది. ఆరవ్ తన ఫోన్ వైపు చూసి, అయ్యో, నా ఫోన్లో కూడా ఛార్జ్ అయిపోయింది అని అబద్ధం చెప్పాడు. నిజానికి అతను కావాలనే ఫోనాఫ్ చేసి పెట్టుకున్నాడు. ఇద్దరూ నడుస్తూ ఉండగా అనన్య, చిన్నప్పుడు నువ్వు రాసిన కవితల్లో నీకు బాగా నచ్చినది ఏది అని అడిగింది. ఆరవ్ ఒక కవిత చెప్పాడు. అనన్య శ్రద్ధగా విన్నది. ఆ కవితలోని ప్రతి మాట వెనుక ఏదో భావం దాగి ఉన్నట్టు ఆమెకు అనిపించింది. అప్పుడు ఆరవ్, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీకు అర్థం కాలేదా అని అడిగాడు. అనన్య అతని వైపు చూసి మౌనంగా ఉండిపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లు ఆరవ్ స్నేహితుడి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఆరవ్ ఆగిపోయాడు. అనన్య వైపు తిరిగి, అనన్య, నీతో ఒక విషయానికి చెప్పాలి అన్నాడు. అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఆరవ్ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పటినుంచే నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉండేది. అప్పట్లో అది కేవలం ఆకర్షణ అనుకున్నాను. కాని ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ భావన ఇంకెవరి మీదా రాలేదు. అనన్య నిశ్శబ్దంగా వింటోంది. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో నాకు ఒక విషయానికి అర్థమైంది. అది ఆకర్షణ కాదు, ప్రేమ. ఆరవ్ కళ్లలో భావోద్వేగం కనిపించింది. నీకు ఎప్పుడూ చెప్పాలనుకున్నాను, కాని నిన్ను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాను. నా జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళి ఆ తర్వాత నీ ముందుకు రావాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆగి, కాని నువ్వు అప్పటికే ఎవరినైనా ఇష్టపడుతుంటావేమో అనే భయం ఉండేది. అందుకే నేరుగా చెప్పకుండా కవితల ద్వారా నా మనసు నీకు అర్థమవుతుందని ఎదురుచూశాను. అనన్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆరవ్ చివరగా, ఈరోజు ఇలా అనుకోకుండా నిన్ను కలుస్తానని నేను ఊహించలేదు. కాని ఇది నాకు దొరికిన మంచి అవకాశం అనిపించింది. రేపు రాహుల్ పెళ్లిలో నీ సమాధానం కోసం ఎదురుచూస్తాను అని చెప్పాడు. అనన్య తలదించుకుంది. కొద్దిసేపటి తర్వాత, నేను ఇంటికి వెళ్ళాలి అంది. ఆరవ్ తన స్నేహితుడి బైక్ తీసుకుని ఆమెను ఇంటి దగ్గర దింపాడు. వెళ్లే ముందు ఆరవ్, ఒక్క విషయానికి మాత్రం గుర్తుపెట్టుకో. నీ అందం చూసి మాత్రమే నేను నిన్ను ప్రేమించలేదు. చిన్నప్పటినుంచి నీ మనసు, నీ స్వభావం నాకు తెలుసు. నన్ను నమ్మితే జీవితాంతం నిన్ను గౌరవంగా చూసుకుంటాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అనన్య మాత్రం ఆ రాత్రంతా ఆ మాటల గురించే ఆలోచించింది. ఇంట్లో వాళ్లకు మాత్రం స్కూటీ మధ్యలో ఆగిపోయింది. అందుకే ఫ్రెండ్ బైక్ మీద వచ్చాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. తలుపు మూసుకుని పాత జ్ఞాపకాలన్నీ బయటకు తీసింది. ఆరవ్ చిన్నప్పుడు తనకు ఇచ్చిన కవితలన్నీ ఒక చిన్న బాక్స్లో భద్రంగా ఉన్నాయి. అనన్య ఒక్కొక్కటిగా వాటిని చదవడం మొదలుపెట్టింది. అప్పట్లో అర్థం కాని ఆ కవితల మాటలు ఆ రోజు మాత్రం ఆమె మనసును తాకాయి. ఆమెకు ఒక్క విషయానికి అర్థమైంది. ఆరవ్ తన జీవితంలోకి చాలా కాలం క్రితమే వచ్చాడు. కాని అతని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ రాత్రి అనన్య ఒక నిర్ణయం తీసుకుంది. రేపు పెళ్లిలో నా సమాధానం చెబుతాను. మరుసటి రోజు రాహుల్ పెళ్లికి అనన్య బ్లూ కలర్ చీరలో అందంగా తయారై వెళ్ళింది. ఆమె వస్తుందా, ఏం సమాధానం చెబుతుంది అనే టెన్షన్తో ఆరవ్ అక్కడ ఎదురుచూస్తున్నాడు. కొంతసేపటికి అనన్య పెళ్లి దగ్గరకు వచ్చింది. ఆమెను చూసిన ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. అనన్య తన స్నేహితులతో మాట్లాడి కొద్దిసేపటి తర్వాత ఆరవ్ దగ్గరకు వచ్చింది. మేడమీదకి రా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆరవ్ కూడా ఆమె వెనుకే వెళ్లాడు. టెర్రస్ మీద ఇద్దరూ నిలబడ్డారు. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. అనన్య ఆకాశం వైపు చూస్తూ, ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా అంది. ఆరవ్, అవును అన్నాడు. అప్పుడు అనన్య అతని వైపు తిరిగి, కాని నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజూ ఇలాగే అందంగా ఉంటుంది అంది. ఆరవ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. అతని కళ్లలో ఆనందం కనిపించింది. అనన్య మెల్లిగా, నిన్న రాత్రి నా మనసుని అడిగాను, ఆరవ్ని ప్రేమిస్తున్నావా అని. ఆమె చిన్నగా నవ్వింది. నా మనసు చెప్పింది, నువ్వు ఎప్పుడూ అతని మొదటి కవిత చదివిన రోజే అతని మాటల్లో పడిపోయావు అని. ఆరవ్ నమ్మలేనట్టుగా, నిజంగానేనా అని అడిగాడు. అనన్య నవ్వుతూ, అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది. ఆరవ్ కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఇది నిజమేనా? నేను కలలో లేను కదా అన్నాడు. అనన్య నవ్వుతూ తల ఊపింది. ఆరవ్, నిన్ను హత్తుకోవచ్చా అని అడిగాడు. అనన్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. ఆరవ్ ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇద్దరూ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డారు. ఆ క్షణంలో వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలు, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ,
చెప్పలేని భావాలన్నీ ఒకటయ్యాయి. కొన్ని ప్రేమకథలు మొదటి చూపులో మొదలవ్వవు. చిన్ననాటి ఒక జ్ఞాపకంగా మొదలై ఏళ్ల తర్వాత ప్రేమగా మారుతాయి. ఇది కూడా అలాంటి ఒక అందమైన ప్రేమకథ. ఎరుపు రంగు హృదయం.